వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం ఒక వార్త బాగా వైరల్గా మారుతుంది. నారా రోహిత్కి త్రివిక్రమ్ గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారట. ఆ వార్త గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది. నారా రోహిత్ గారికి త్రివిక్రమ్ గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా ఈ వార్త అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. దాని గురించి మీ దగ్గర ఏముందండి సమాచారం? నారా రోహిత్ ఈ తరం హీరోలలో అంటే యంగ్గా వచ్చినటువంటి హీరోల్లో నారా రోహిత్ అంటే అందరికి తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కుమారుడు. సరే, ఆ రాజకీయాలు అవన్నీ ఎటున్నా కూడా తను ఆ సినిమాలో తన టాలెంట్ తోటి తను నిలదొక్కుంటూ వస్తున్నటువంటి హీరో. బాణం చిత్రం, ఆ తర్వాత చాలా చిత్రాలలో చేసిన విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. కాకపోతే స్టార్డమ్ని పెద్దగా రాకుండా తన కెరీర్లో వచ్చే చిత్రాలు అన్నిటికీ కూడా తనదైన శైలిలో ఉంటూ మంచి రాణింపు ఇస్తున్నాడు. గత సంవత్సరం తను వివాహం చేసుకోవడం, వైభవంగా చేసుకోవడం మన అందరూ చూసింది. అయితే గత సంవత్సరం రిలీజ్ అయినటువంటి విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన చిత్రం భైరవంలో కూడా ప్రధాన పాత్ర పోషించాడు. దాంట్లో బెల్లంకొండ సాయి శ్రీనివాసు, మంచు మనోజు అండ్ నారా రోహిత్ కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. ముగ్గురు కూడా 3 ప్రధానమైన క్యారెక్టర్లు. చాలా సినిమా మంచి పేరు కూడా వచ్చేసింది. ఇక వాట్ నెక్స్ట్, మరి పెళ్ళి అయిపోయింది కదా అనే తరుణంలో ఇండివిజువల్స్ క్యారెక్టర్ కన్నా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టు వచ్చింది ఒక వార్త. అదేంటంటే ఈ చిత్రంలో త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకత్వం ఇచ్చేటువంటి వెంకటేష్ నటిస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబంలో ఇతనికి ఒక యాంటీ పోలీస్ క్యారెక్టర్ కానీ యాంటీ రోల్గా ఉంటుంది. అయితే ఈ విషయంలో కూడా నారా రోహిత్ గారు యాక్చువల్గా అయితే పుష్పలో ఉన్నటువంటి ఆ షకావత్ క్యారెక్టర్ ఏదైతుందో ఫాజిల్ ఆర్టిస్ట్ చేసినటువంటి బాలీవుడ్ నటుడు చేసినటువంటి షకావత్ క్యారెక్టరు యాక్చువల్గా ఇతనితో డిస్కషన్ అయ్యి ఇతను కొన్ని ట్రయల్స్ జరిగినట్టు కూడా ఒక వార్త. ఇది చాలా వరకు ఇతన్నే అనుకున్న దశలో ఎందుకో మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందో మనకు తెలియదు. సో పుష్ప ఒకవేళ ఏదైతే ఆ నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి అల్లు అర్జున్కు బన్నీకి ఎంత ప్రయారిటీ ఉన్న క్యారెక్టర్లో హీరోలు ఉందో దాంట్లో షకావత్ కూడా అయితే నిజంగా షకావత్ క్యారెక్టర్ అయితే సెకండ్ హాఫ్లో బాగా ఉంది. ఫస్ట్ హాఫ్లో హీరోలు, సెకండ్ హాఫ్లో అసలు అతనిదే సినిమాతో అతని చుట్టే జరుగుతూ ఉంటుంది. ఆ క్యారెక్టరు యాక్చువల్ నారా రోహిత్ చేసి ఉంటే ఎంత పేరు వచ్చేదో, సరే ఎలా ఉండేదేమో. కానీ ఇప్పుడు అదే తరహా క్యారెక్టర్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అధికారి నెగటివ్ టచ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆ ఆదర్శ కుటుంబంలో ఆ సేమ్ తరహా క్యారెక్టరైజేషన్తో కలిపి ఉన్నటువంటి క్యారెక్టరు నారా రోహిత్కు ఆఫర్ వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ మళ్ళీ అది ఏదైతే మిస్ అయ్యిండో, పుష్ప ఇమేజ్ ఏదైతే మిస్ అయ్యిండో, నారా రోహిత్ మేబీ దీంట్లో సాటిస్ఫై అవుతాడేమో. ఏదైనా సరే హీరోయిజంగా ఉంటూ హీరోగానే చేయాల్సినటువంటి క్యారెక్టరైజేషన్ చిత్రాలు నా కెరీర్ పరంగా చూసినప్పుడు ఎలాంటి ప్రయారిటీ ఉన్న క్యారెక్టర్ చేయడంలో మెల్డ్ అవ్వడం అనేది ఆహ్వానించి జరిగింది. ఎందుకంటే హీరోగా చేయడం అంటే స్టాండర్డ్స్ ఉంటాయి, రకరకాల బిజినెస్ మార్కెట్ వాల్యూస్ ఆ తరహా ఉండాలి. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యాడము అని చెప్పొచ్చు దీంతో. వాట్ అబౌట్ ఏదైనా సరే ఆర్టిస్టే క్రేజీ. అతనికి ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీలో మంచి రిలేషన్స్ ఉన్నాయి, మంచి పిఆర్ అంటే మంచి నటుడు అని ఒక మంచి ఇమేజ్ ఉంది అతనికి. ఏంటంటే కొందరు హీరోలు ఉంటారు అంటే చాలా ఇబ్బంది పెడతా ఉంటారు, అంటే తోటి ఆర్టిస్టులతోటి బిహేవియర్లో కానీ, డేట్స్ విషయంలో కానీ, లొకేషన్కి వచ్చినాక వాళ్ళని పెట్టి ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి ఎన్ని ఇంట్లు లేవని కాకుండా కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అట్లా కాకుండా గుడ్ కన్సర్న్లోనే నారా రోహిత్కి మంచి బిహేవియర్, ఫ్రెండ్లీ కల్చరు వచ్చిన ఆర్టిస్టులతోటి కానీ, ముఖ్యంగా ఆయన మీద అలాంటి రూమర్స్లు ముఖ్యంగా ఏంటంటే ఆయన వాళ్ళు పలుకుబడి ఉన్నటువంటి కుటుంబం నుంచి వ్యక్తి కాబట్టి కొంచెం ఒకవేళ పొగరు ఉంటుండవచ్చు, ఉన్న ఆశ్చర్యపడక్కడ. కానీ అలాంటిది ఏమి లేదు. హీరోయిన్లతో రూమర్స్ కానీ ఇట్లా లేదు. నాకు తెలిసి హీరోయిన్లతో కూడా, లేడీ ఆర్టిస్టులతో కూడా రూమర్స్ కానీ లేదా మిస్బిహేవియర్ కానీ బయట రూమర్స్ కూడా క్రియేట్ అవ్వలేదు. సో దాని ప్రకారం చూస్తే మంచి గుడ్ విల్ ఉంది, మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి. సో డైరెక్టర్ కన్వీనియంట్గా ఉంటాడు, ప్రొడ్యూసర్కి కన్వీనియంట్ ఉంటాడు. కాబట్టి నారా రోహిత్ ఈ తరహా బెల్ట్లో వచ్చేస్తే బహుశా ఇంకా కొన్నాళ్ళ వరకు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటాడేమో, వెయిట్ చూద్దాం. సో ఇంకొక చిన్న క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. ఎక్కడైనా ఫంక్షన్స్లో తప్ప బయట ఎక్కడా కూడా అంత ఆర్భాటంగా కనిపించరు, అది ఆయనకి చాలా ప్లస్ పాయింట్ అని కుటుంబ సభ్యులే చాలామంది చెప్తూ ఉంటారు. వాస్తవాన్ని నిజమే, నేను చెప్పాను కదా. ఇప్పుడు మాకు ఇంతవరకు సమాచారం ఉంటుంది. ఒక్కొక్కరు షూటింగ్కి వచ్చిన తర్వాత భయంకరమైన యాటిట్యూడ్ చూపిస్తుంటారు. అంటే నాకు సపరేటు క్యారవాన్లు కావాలి, 4 బౌన్సర్లు కావాలి,
లేదా చిన్న ఫుడ్ ఆలస్యమైన, కాస్ట్యూమ్స్ కొంచెం డిఫరెన్స్ ఉన్న, షెడ్యూల్కి వచ్చి లొకేషన్కి వచ్చి మూడ్ లేదని చెప్పి క్యారవాన్లో వండుకొని విచిత్ర వేషాలు చేసేవాళ్ళు, లేదా తోట ఆర్టిస్టులను బనాయించడము, లేకపోతే వాళ్ళలో జోక్యం చేసుకోవడం, ఇగో అంటే ఆ క్యారెక్టర్ అతడు ఉంటే నేను చెయ్యనని ఇట్లాంటి ప్రాబ్లం క్రియేట్ చేసే ఆర్టిస్టులను చాలామంది ఇండస్ట్రీలో చూసాం. వస్తారు, నేను పెద్ద హీరోని కదండి, పేరున్న నా చిన్న పిల్లగాన్ని ఏదో పెట్టారు, కొత్త పిల్లగాన్ని పెట్టారు, అతను తీసేయండి, నేను చెప్తాను పలానా ఆర్టిస్ట్ని పెట్టుకోండి అని ఇట్లా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేటువంటి సతాయించేటువంటి హీరోలను చాలామంది చూసాం, చాలాసార్లు చూసాం మేము. సో అట్లాంటిది ఏముండదు ఇతను. బాలకృష్ణ గారి సపోర్ట్ బాగా ఉంటుందంటే వాస్తవేనా? సపోర్ట్ ఉంటుంది ఆటోమేటిక్గా, కాకపోతే భుజాలకు వేసుకొని తిప్పుతున్నాడైతే నేను లేను, కానీ సపోర్ట్ ఉంటుంది, నో ప్రాబ్లం. వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఏం కాదు, పైగా వాళ్ళ బంధువే కాబట్టి పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు. బట్ తనకి టాలెంట్ మీద తను రావాల్సి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.